అందరికీ నమస్కారం. తెలంగాణలో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో చాలా అవినీతి జరుగుతుందని ఏసీబీ వాళ్ళకు కంప్లెయింట్స్ అయితే చాలా రావడం జరిగింది. ముఖ్యంగా మనం ఒకటి గమనిస్తే రంగారెడ్డి జిల్లాలోని వనస్థలిపురం ఏరియాలో సబ్ రిజిస్ట్రార్ అయిన రాజేష్ కుమారు ఒక ప్రైవేటు డాక్యుమెంట్ రైటర్‌తో కుమ్మక్కయ్యి కంప్లెయింట్ ద్వారా నుంచి దాదాపు 1,50,000 డిమాండ్ చేయగా అతను 70,000 తీసుకుంటుండగా ఏసీబీ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. నిజంగా సబ్ రిజిస్ట్రార్లు మరియు కొందరు ప్రైవేటు డాక్యుమెంట్ రైటర్స్ కుమ్మక్కై ఈ మాఫియా మొత్తం నడుపుతున్నారని చెప్పాలి. ప్రతి దానికి ఒక రేటు మాట్లాడుకొని ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్‌తో డబ్బులు తీసుకొని వాళ్ళు తర్వాత ఆఫీస్ అయిపోయిన తర్వాత సబ్ రిజిస్ట్రార్లకు ఇవ్వడం అనేది నిజంగా ఇదొక మాఫియా లెక్క తయారైంది. సో దీన్ని తెలంగాణ ఏసీబీ వాళ్ళు ట్రేస్ చేయడం జరిగింది. వనస్థలిపురంలో అతన్ని రాజేష్ కుమార్‌ను మరియు ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్‌ను కూడా అదుపులోకి తీసుకొని ఏసీబీ ఖాతాలో ఎక్స్‌లో పోస్ట్ కూడా చేయడం జరిగింది. సో ఇట్లాంటి అవినీతి పరులను ఖచ్చితంగా అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.